ఇది రెనో 15 Pro మినీ. మన ఛానల్ చాలా మంది దీని రివ్యూ కోసం అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే రెనో 15 సిరీస్ లో 3 ఫోన్స్ లాంచ్ అయ్యాయి, 15 Pro అండ్ 15 Pro మినీ. వీటిలో నాకు కొద్దిగా సెన్సిబుల్ గా అనిపించింది అయితే 15 Pro మినీ ఒకటే. రెనో 15 ని రెనో 14 తోటి కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్ చేశారు, ప్రైస్ పెంచారు. 15 Pro ప్రైస్ మరీ ఎక్కువైపోయింది. 15 Pro మినీ దీని ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువైంది. బట్ కాంపాక్ట్ సెగ్మెంట్ లో ఫోన్స్ చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ కావచ్చు. అందుకని ఈ ఫోన్ రివ్యూ చేద్దామని కొన్నాను. దాదాపు ఒక 10 రోజుల పైనుంచి యూజ్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ మీద నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ 10 రోజుల్లో నాకు దీనిలో ఏమేమి ప్లస్ పాయింట్స్ అనిపించినాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ అనిపించినాయి, అసలు 60,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, కొంటే ఎలాంటి వాళ్ళు కొనాలి, ఎలాంటి వాళ్ళు కొనకూడదు, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బై ద వే ఈ ఫోన్ నేను రివ్యూ చేయడం కోసం మాత్రమే కొన్నాను. రివ్యూ అయిపోయిన తర్వాత అమ్మేస్తాను. 47,000 రూపీస్ ప్రైస్ కి అమ్మేస్తాను. మీరు ఎవరైనా 47,000 రూపీస్ కి ఈ ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేయండి. ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు బాక్స్ లో కంటెంట్ చూసామంటే బాక్స్ లోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది మిస్ చేయట్లేదు. చార్జర్, USB కేబుల్, బ్యాక్ కేస్ ఇక్కడ బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఒక 3-4 నెలలు ఈజీగా ఈ కేసు వాడుకోవచ్చు. దాని తర్వాత కేసు కొద్దిగా షేడ్ అవటం మొదలు పెడుతుంది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో అన్ని వస్తున్నాయి. ఫోన్ కొనగానే దేనికోసం మీరు వెతుక్కోవాల్సిన పని లేదు. నెక్స్ట్ దీని వన్ ఆఫ్ ది మేజర్ కీ ఆస్పెక్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోయామంటే ఇది కాంపాక్ట్ ఫోన్, చేతిలో పట్టుకోవడానికి కాంపాక్ట్ గా ఉంటుంది. మీరు ఒకవేళ ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళు అయితే iPhone 15 Pro, iPhone 16 Pro అవన్నీ ఏ సైజ్ లో ఉంటాయో అదే సైజ్ లో ఉంటుంది. సింగిల్ హ్యాండ్ యూస్ కి బాగుంటుంది. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, జస్ట్ 190 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. చేతిలో కాంపాక్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ప్రీమియం గా కూడా ఉంటుంది. వెనకాలంతా గ్లాస్ బ్యాక్ తోడు వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ తోడు వస్తుంది. వెనకాల గ్లాస్ ఏంటో వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, వీళ్ళు జస్ట్ 1 పీస్ గ్లాస్ అని చెప్తున్నారు. మరి ఇది ఏ గ్లాసో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కి అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయి ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. కలర్స్ అయితే 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉన్నది కోకోవా బ్రౌన్. ఈ బ్రౌన్ ఒక రకంగా చెప్పాలంటే కాఫీ బీన్ కలర్ ఉంటుంది కదా, అలా ఉంటది. చూడడానికి ఈ కలర్ అయితే చాలా బాగుంది. డార్క్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా నచ్చుతుంది. లేదు ఒకవేళ మీరు ఈ ఫోన్ ని లేడీస్ కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, లేదా గర్ల్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నా గానీ మీకోసం క్రిస్టల్ పింక్ కలర్ కూడా ఉంటుంది. లేదు నాకు న్యూట్రల్ కలర్ కావాలంటే గ్లేషియర్ వైట్ కూడా ఉంటుంది. ఈ గ్లేషియర్ వైట్ కలర్ తెప్పిద్దామని నేను ట్రై చేశా, కాకపోతే నాకు గ్లేషియర్ వైట్ దొరకలేదు, ఓన్లీ బ్రౌన్ కలర్ మాత్రమే దొరికింది. గ్లేషియర్ వైట్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో బిల్డ్ అండ్ డిజైన్ అయితే దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది, మంచి డిజైన్ తోడు వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే 6.3 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది LTPS డిస్ప్లే, LTPO కాదు. ఇక నాకు డిస్ప్లే LTPO ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. 60,000 రూపాయల దగ్గర మనం LTPO ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ దీనిలో LTPS మాత్రమే ఉంటుంది. సరే ఇంకా క్వాలిటీ వైజ్ గా మాట్లాడుకుంటే ఇది మంచి క్వాలిటీ డిస్ప్లేలో కలర్స్ చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఎక్కువ మూవీస్ కంటెంట్ ఎక్కువ స్ట్రీమ్ చేస్తా ఉన్నా కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా హై బ్రైట్నెస్ మోడ్ లో 1800 nits వరకు బ్రైట్నెస్ వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ అట్లాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ 2700 నుంచి 2800 nits మధ్యలో వస్తుంది. డిస్ప్లే అయితే ఈ ప్రైస్ కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే ఒకటి LTPS కాకుండా LTPO ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఆడియో, ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ లౌడ్ ఉంటాయి. దీనిలో మీకు వాల్యూమ్ బూస్టర్ కూడా ఉంటుంది, 300% వాల్యూమ్ దాకా వెళ్తుంది. ఇందులో 100% వాల్యూమ్ లో వింటున్నప్పుడు సౌండ్ క్వాలిటీ ఓకే బాగానే ఉంటుంది. 300% దాకా వెళ్తే స్పీకర్ కొద్దిగా గోలగోలుగా మఫ్ల్ అవుతున్నట్టు మఫ్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో 100% వాల్యూమ్ లో అయితే స్పీకర్స్ లౌడ్ ఉన్నాయి. స్టీరియో సపరేషన్ అయితే 30-70% ఉన్నాయి. కింద బాటమ్ స్పీకర్ నుంచి 70% వాల్యూమ్ వస్తుంటే ఇయర్ పీస్ నుంచి 30% వాల్యూమ్ మాత్రం వస్తుంది. ఆ స్టీరియో సపరేషన్ ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది Dimensity 8450 ప్రాసెసర్ వస్తుంది. LPDDR5X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. 60,000 రూపాయల ప్రైస్ కి Dimensity 8450 ప్రాసెసర్ అయితే అంత తోపు ప్రాసెసర్ ఏం కాదు, ఇంకా బెటర్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ ఒక రకంగా చెప్పాలంటే 40,000 రూపాయల లోపు, 40,000 రూపాయలు కూడా కాదు, 35-30,000 రూపాయల దగ్గర ఈ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ తీసుకొచ్చి వీళ్ళు ఫోన్ ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. సరే దీని ప్రైమరీ ఆస్పెక్ట్ పర్ఫార్మెన్స్ కాదు కాబట్టి ఈ ప్రైస్ కి ప్రాసెసర్ మనం ఓకే అనుకోవచ్చు. నాట్ ది బెస్ట్, నాట్ ది బ్యాడ్, ఈ మధ్యలో ఉంటుంది. ఇది డైలీ డే టు డే యూస్ కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ వీడియో ఎడిటింగ్ లాంటి టాస్క్ చేసినా కానీ పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మరీ ఫ్లాగ్షిప్ లెవెల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయబోకండి. గేమింగ్ కూడా స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే 120 FPS కూడా గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ ఆడుకోవడానికి ఒప్పో వాళ్ళ గేమ్ మోడ్ కూడా ఉంటుంది. గేమ్స్ కూడా పర్లేదు, బాగానే ఆడుకోవచ్చు. కాకపోతే మీరు ఒకవేళ మరీ ప్రో లెవెల్ గేమర్స్ అనుకోండి, కాంకరర్ లాబీలో ఆడుతున్నారు అనుకోండి, BGMI లాంటి గేమ్ లాస్ట్ సర్కిల్ ఆడుతున్నప్పుడు కొన్ని చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయొచ్చు. లేదు గేమింగ్ కంటిన్యూస్ గా 2-3 hours పాటు ఆడుతా ఉన్నా కానీ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ 41.2 వరకు రీచ్ అయింది. ప్రెసెంట్ నేను ఈ ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు చలికాలం, ఫిబ్రవరి నెల నడుస్తుంది. అండ్ నేనుండే ఎన్విరాన్మెంట్ కూడా కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఇలాంటి చల్లటి ఎన్విరాన్మెంట్ లో కూడా 41 degrees వరకు ఫోన్ టెంపరేచర్ రీచ్ అయిందంటే ఖచ్చితంగా సమ్మర్ లో 44-45 వరకు వెళ్తుంది. అదొకటి మీరు చూసుకోండి. ఫోన్ ని మరీ హెవీగా యూస్ చేసేటప్పుడు సమ్మర్ లో కొద్దిగా
కొద్దిగా టెంపరేచర్ ప్రాబ్లం కావచ్చు. నెక్స్ట్ బ్యాటరీ దీనిలో నాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇది 6200 mAh బ్యాటరీతో వస్తుంది. నేను ఫోన్ ని కొద్దిగా హెవీగా యూస్ చేసినా కానీ 9 hours పాటు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. జనరల్ గా కాంపాక్ట్ ఫోన్స్ లో బ్యాటరీ లైఫ్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ నేను చెక్ చేసిన కొన్ని కాంపాక్ట్ ఫోన్స్ కూడా 6500 mAh బ్యాటరీ ఉన్నా కూడా బ్యాటరీ ఆప్టిమైజేషన్ అక్కడ సరిగ్గా ఉండదు. ఓన్లీ 7 to 8 hours మధ్యలో మాత్రం స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. బట్ దీనిలో మాత్రం బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. 9 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. ఇంకా డే అయిపోయేసరికి ఖచ్చితంగా ఒక 30% బ్యాటరీ అయితే మిగిలి ఉంటుంది. అండ్ ఛార్జింగ్ ఇది 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జింగ్ కావడానికి ఒక గంట 10 నిమిషాల వరకు టైం పట్టొచ్చు. నేను 12% నుంచి ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి ఎగ్జాక్ట్ గా 1 hour పట్టింది. అదే 12 కాదు 0 to 100 అనుకుంటే ఖచ్చితంగా 1 hour 10 minutes వరకు టైం పడుతుంది. అండ్ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట, మీరు వీడియోలో ఎక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఫోన్స్ అన్ని కూడా మనకి ఎవరు రివ్యూ నెట్ పంపించరు, మనమే కొనుక్కొని మరీ రివ్యూ చేయాలి. ఈ రెండు ఫోన్స్ 60-60 వేల రూపాయలు ఉంటాయి, 1,20,000. సో ఇలా మనీ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ అవుతున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబర్స్ నెంబరు, ఛానల్ రీచ్ కొద్దిగా బెటర్ గా ఉంటే నాకు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. మనం 150K సబ్స్క్రైబర్స్ కి ప్రెసెంట్ చాలా దగ్గరలో ఉన్నాం. 150K అనేది చాలా చిన్న నెంబరే, ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అలా మన ఛానల్ కూడా కొద్దిగా పెద్దది కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సో ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయటం మాత్రమే కాకుండా డైలీ ఛానల్లో వచ్చే కంటెంట్ కూడా ఫాలో అవుతుంటానని ట్రై చేయండి. అది నాకు ఇలానే మరెన్నో రివ్యూస్ కొన్ని రివ్యూ చేయడానికి ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక సపోర్ట్ లా ఉంటుంది. నెక్స్ట్ కెమెరా కూడా దీనికి ఒక ఇంపార్టెంట్ యూఎస్పీ అని చెప్పొచ్చు. సేమ్ Reno 15 Pro లో ఎలాంటి కెమెరాస్ ఉంటాయో దీనిలో కూడా సేమ్ అలాంటి కెమెరాస్ ఉంటాయి, ఏం తేడా ఉండదు. ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా, Samsung HP5 సెన్సర్ ఉంటుంది. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది, ఇది Samsung JN5 సెన్సర్. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇది OmniVision OV50D సెన్సర్. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, Samsung JN5 సెన్సర్. కెమెరా స్పెక్స్ అదిరిపోయినాయి కదా. కెమెరా స్పెక్స్ తో పాటు రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇవి మెయిన్ కెమెరా శాంపిల్స్. చూడడానికి ఫోటోస్ బాగున్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంది, కలర్స్ బాగున్నాయి. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టెలిఫోటో కెమెరాకి షిఫ్ట్ అయిపోతే టెలిఫోటో కెమెరాలో కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా ఎర్రగా వచ్చేసింది. మెయిన్ కెమెరా తోటి కంపేర్ చేసినా కానీ క్లియర్ అక్కడ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. నా ఫేస్ అంతా కూడా టెలిఫోటో కెమెరా ఎర్రగా చేసి చూపిస్తుంది. ఈవెన్ లైటింగ్ సిచ్యువేషన్ మార్చినా కానీ ఇది ఇంకొక లైటింగ్ సిచ్యువేషన్. ఇక్కడ మరీ అంత డిఫరెన్స్ తెలియట్లేదు కానీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది. నా ఫేస్ అబ్జర్వ్ చేయండి. మెయిన్ కెమెరా కొద్దిగా తెల్లగా ఉంటే టెలిఫోటో కెమెరా కొద్దిగా ఎర్రగా ఉంది. ఈవెన్ లో లైట్ కి వెళ్ళా కానీ ఈ కలర్ డిఫరెన్షియేషన్ మీరు నోటీస్ చేయొచ్చు. మెయిన్ కెమెరా కొద్దిగా తెల్లగా చూపిస్తుంటే లో లైట్ లో కొద్దిగా ఎర్రగా చూపిస్తుంది. ఆనెస్ట్లీ మాట్లాడుకోవాలంటే లో లైట్ లో మెయిన్ కెమెరా ఫోటో కంటే టెలిఫోటో కెమెరా ఫోటోనే బాగుంది. బట్ డే లైట్ లోనే మరీ కొన్ని సిచ్యువేషన్ లో ఎర్రగా చేసేసి ఈ సిచ్యువేషన్ లో అంతేం బాగాలేదు. సో టెలిఫోటో కెమెరాలో ఏదో చిన్న ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉంది. అండ్ డీటెయిల్స్ వరకు మాత్రం ఓకే. డే లైట్ లో టెలిఫోటో కెమెరా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ షిఫ్ట్ అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లైటింగ్ ఉంటే మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఇది డే లైట్ అండ్ ఆర్టిఫిషియల్ లైట్ లో తీసిన ఫోటోస్ మంచి లైటింగ్ ఉన్నాయి, ఫోటోస్ చూడడానికి బాగానే ఉన్నాయి. అండ్ లో లైట్ లో కలిపితే ఇవి రెండు మెయిన్ కెమెరా నుంచి తీసిన శాంపిల్స్. లో లైట్ లో ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి, బట్ అక్కడ జూమ్ చేసి చూస్తే లో లైట్ లో అంత షార్ప్ డీటెయిల్స్ లేవు. లో లైట్ లో మెయిన్ కెమెరా నుంచి ఇంకా డీటెయిల్స్ బెటర్ ఉండొచ్చు అనిపించింది. అదే ఈ సిచ్యువేషన్ లో టెలిఫోటో కెమెరా మీరు చెక్ చేయొచ్చు, చాలా నీట్ గా కనిపిస్తుంది. జూమ్ చేసి చూసినా కానీ చాలా షార్ప్ డీటెయిల్స్ ఉన్నాయి. మెయిన్ కెమెరా టెలిఫోటో కెమెరా పక్కన పెట్టి చూస్తే మీకు ఇంకా క్లియర్ డిఫరెన్స్ అర్థం అవుతుంది. మెయిన్ కెమెరాలో అసలు డీటెయిల్స్ సరిగ్గా కనిపించట్లేదు, టెలిఫోటో కెమెరాలో మాత్రం చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఓకే, ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. లో లైట్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మరీ ఎక్కువ డీటెయిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. లో లైట్ లో ఏ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయినా కానీ కొద్దిగా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇది కూడా అంతే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా డే లైట్ లో లో లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో కలర్స్ నేచురల్ ఉంటాయి. మిగతా ఒప్పో ఫోన్స్ లాగా ఫ్రంట్ కెమెరా ముఖానికి ఇది మేకప్ కొట్టట్లేదు, నేచురల్ కలర్స్ వస్తున్నాయి. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా వైడ్ ఉంటుంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ డే లైట్ లో ఫ్రంట్ కెమెరా ఫోటోస్ మంచి డీటెయిల్స్ ఉంటాయి. లో లైట్ లో కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకొద్దిగా షార్ప్ గా ఉండొచ్చు ఫోటోస్. అక్కడ నైట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది 2 seconds పాటు. ఆ 2 seconds మీరు చాలా స్టేబుల్ గా పెట్టుకోవాలి. స్టేబుల్ గా పట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. నేను తీసిన ఫోటోస్ లో అయితే నాకు అవైలబుల్ ఉన్న బెస్ట్ శాంపుల్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు లో లైట్ లో. అక్కడ క్లియర్ గా నా కళ్ళ దగ్గర అబ్జర్వ్ చేస్తే అక్కడ షేక్ మీరు నోటీస్ చేయొచ్చు. ఎంత స్టేబుల్ గా పట్టుకున్నా కానీ కొద్దిగా షేక్ వస్తుంది. సో దట్ ఇమేజెస్ కొద్దిగా అట్లా గస్కినట్టు వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ లోకి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా యూస్ చేసి 3 ఫోకలైజ్ లో ఫోటోస్ తీయచ్చు. 24, 48, 85. ఇందులో 3 చూడడానికి బాగానే ఉంటాయి. మూడిట్లోకి బెస్ట్ అయితే 85mm పోర్ట్రేట్ షాట్స్. ఇది టెలిఫోటో కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంది కాబట్టి చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా మెయిన్ కెమెరా 2 శాంపిల్స్ తోటి కంపేర్ చేస్తే టెలిఫోటో కెమెరా ఈ సిచ్యువేషన్ లో ఎక్స్పోజర్ ని బెటర్ గా కంట్రోల్ చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వేరే లైటింగ్ సిచ్యువేషన్ వెళ్ళిపోయినా కానీ ఇక్కడ కూడా టెలిఫోటో కెమెరానే బెటర్ ఉంది. పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు అయితే టెలిఫోటో కెమెరాలో కొద్ది కలర్స్ బాగానే ఉన్నాయి. అదే సేమ్ లైటింగ్ సిచ్యువేషన్ లో నార్మల్ టెలిఫోటో శాంపిల్ చూడండి మరీ ఎర్రగా ఉంది. పోర్ట్రేట్ లో మాత్రం నేచురల్ కలర్స్ వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు టెలిఫోటో కెమెరా ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ లో లైట్ లో కూడా
టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్స్ పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మెయిన్ కెమెరా 2 ఫోకల్ లెన్స్ తోటి కంపేర్ చేస్తే టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్స్ లో లైట్ లో కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ కూడా కొద్దిగా లైటింగ్ ఉంటే మంచి పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అన్ని కెమెరాస్ యూస్ చేసి 4K 60 FPS లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ప్రైమరీ కెమెరా శాంపిల్ చూడండి. ఈ వీడియో Oppo Reno 15 Pro mini బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తాను. 4K 60 FPS లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా 4K 60 FPS HDR వీడియో. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫోన్ నాకు 2 feet దూరంలో ఉంది. నడుస్తాను స్టెబిలిటీ కూడా చెక్ చేయండి. ఇక డేలైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో చాలా బాగుంది. అక్కడ కలర్స్ గానీ ఎక్స్పోజర్ గానీ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెబిలైజేషన్ 4K 60 FPS లో కూడా అల్ట్రా స్టాటిక్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా అన్ని కెమెరాస్ లో చాలా బాగుంటది. పర్టికులర్లీ ప్రైమరీ కెమెరా మాత్రం డేలైట్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ వీడియోలో డీటెయిల్స్ కూడా అంత షార్ప్ గా లేవు, మరీ కొద్దిగా సాఫ్ట్ ఉంది. అక్కడ నా ఫేస్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అంత మంచి డీటెయిల్స్ ఏం లేవు. టెలిఫోటో కెమెరా వీడియో లైటింగ్ ని బట్టి మారిపోతుంది. ఇక్కడ లైటింగ్ సిచ్యువేషన్ కొద్దిగా బాగుంది. సో వీడియో క్వాలిటీ కూడా బాగుంది. అక్కడ నా ఫేస్ గానీ మొత్తం చూడడానికి బాగానే కనిపిస్తుంది. కానీ కొద్దిగా షాడో ఏరియా అంటే కొద్దిగా లైట్ తక్కువ ఉన్న ఏరియాకి షిఫ్ట్ అయ్యానంటే ఇక్కడ చూడొచ్చు టెలిఫోటో కెమెరా వీడియో అంతేం బాగాలేదు. నా ఫేస్ మీద డీటెయిల్స్ కానీ ఓవరాల్ వీడియో క్వాలిటీ కానీ అంతేం బాగాలేదు. మంచి లైటింగ్ ఉంటే మాత్రం టెలిఫోటో కెమెరా మంచి వీడియోని క్యాప్చర్ చేస్తుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మెయిన్ కెమెరా వీడియో మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ ఎంత లో లైట్ లోకి వెళ్ళినా కానీ నాయిస్ ఎక్కువ క్యాప్చర్ చేయట్లా. ఎక్స్పోజర్ ని కంట్రోల్ లో పెడుతుంది. స్కిన్ టోన్స్ కరెక్ట్ గా తీసుకుంటుంది. ఎంత చీకట్లోకి వెళ్ళినా కానీ నాయిస్ అంత ప్రామినెంట్ గా తెలియట్లా. కాకపోతే వీడియో ఇంకొద్దిగా షార్ప్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ గా నాయిస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మెయిన్ కెమెరా వీడియో పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం కొద్దిగా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇంకా బెటర్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ప్రైస్ 60,000 రూపాయలకి లో లైట్ లో మరి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో ఎంత దారుణంగా ఉండకూడదు. ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు. అక్కడ అసలు డీటెయిల్స్ లేవు. నా ఫేస్ మొత్తం మీద ఏదో బ్లర్ ఎఫెక్ట్ కొట్టేసినట్టు ఉంది. ఇంకా బెటర్ వీడియో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టెలిఫోటో కెమెరా అయితే పర్వాలేదు, ఓ రకంగా మంచిగానే ఉందని చెప్పాలి. లో లైట్ లో ఏ టెలిఫోటో కెమెరా అయినా కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. సేమ్ ఇది కూడా అలానే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. బట్ ఓకే, వీడియో క్వాలిటీ అయితే కొద్దిగా బెటర్ గానే ఉందని చెప్పాలి. అండ్ ఫ్రంట్ కెమెరాకి షిఫ్ట్ అయితే ఫ్రంట్ కెమెరా ఇక్కడ నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రంట్ కెమెరాలో కలర్స్ గానీ డీటెయిల్స్ గానీ చాలా బాగున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఫ్రంట్ కెమెరా వీడియో చాలా వైడ్ వస్తుంది. ఓ రకంగా GoPro కెమెరా యూస్ చేస్తే ఎంత వైడ్ వీడియో వస్తుందో అలా అనిపిస్తుంది నాకు. చాలా వైడ్ ఉంది, 100 degrees వరకు వైడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో కూడా ఒక ఇష్యూ నోటీస్ చేశా. HDR వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు లైట్ కి ఆపోజిట్ గా రికార్డ్ చేస్తే ఎక్స్పోజర్ సరిగ్గా కంట్రోల్ చేసుకోవట్లేదు. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ మీద అంతా కూడా ఆ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే HDR ఆఫ్ చేసి రికార్డ్ చేస్తే ఇక్కడ కొద్దిగా బెటర్ అని చెప్పాలి. అట్లీస్ట్ నా ఫేస్ కొద్దిగా బెటర్ గా ఉంది. అక్కడ స్కై ఎక్స్పోజర్ ఏం సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేదు. బట్ అట్లీస్ట్ నా ఫేస్ మీదకి ఆ ఓవర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ రాలేదు. సో ఫ్రంట్ కెమెరాలో ఈ యొక్క ఇష్యూ ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళా కానీ ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీడియో చూడడానికి నీట్ గా క్లీన్ గా కనిపిస్తుంది. ఎక్కువ నాయిస్ ఏమి ఉండదు. బట్ సేమ్ బ్యాక్ కెమెరాలో చెప్పా కదా, వీడియో ఇంకొద్దిగా షార్ప్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ పోర్ట్రేట్ వీడియో 1080p లో రికార్డ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఫ్రంట్ కెమెరా ఓకే పర్వాలేదు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వీడియో కూడా పర్వాలేదు, ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉంది. బట్ ఇక్కడ టెలిఫోటో కెమెరా వీడియో చూడొచ్చు, మరీ చండాలంగా ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసిందా నా ముఖాన్ని బ్లర్ చేసిందా అర్థం కావట్లా, అలా ఉంది వీడియో క్వాలిటీ. బట్ స్టిల్ 60,000 రూపాయల ఫోన్ లో మనం 4K పోర్ట్రేట్ వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో మాత్రం ఓన్లీ వీళ్ళు 1080p మాత్రం ఇస్తున్నారు. కెమెరా అంతా బాగానే ఉంది కానీ కొన్ని ప్రీమియం కెమెరా ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. లైక్ లాగ్ వీడియో లేకపోవడం, పర్టికులర్ గా బొకే వీడియో. ఎందుకంటే 60,000 రూపాయల ఫోన్ ప్రైస్, ఖచ్చితంగా 4K బొకే వీడియో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీనిలో అవి లేవు. అవి కూడా కొద్దిగా ఉంటే బాగుండదు అనిపించింది. ఓవరాల్ గా కెమెరా బాగుంటది, అట్లాంటి ప్రాబ్లం ఉండదు. డే లైట్ లో అన్ని కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. పర్టికులర్ గా ఫ్రంట్ కెమెరా వీడియో అయితే మాత్రం నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా వైడ్ వస్తుంది. బట్ లో లైట్ లో ప్రైమరీ కెమెరా పర్ఫార్మెన్స్ ఒకటి కొద్దిగా బెటర్ ఉంటే బాగుండదు అనిపించింది. అండ్ ఇందాక చెప్పా కదా కొన్ని ప్రీమియం ఫీచర్స్ అవి మిస్ అవుతున్నాయి. ఓవరాల్ గా కెమెరాకి 8.5 out of 10 స్కోర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవై Android 16 తోటి వస్తుంది, ColorOS 16 తోటి వస్తుంది. 5+6 years అప్డేట్స్ గ్యారంటీ చేస్తున్నారు. అంటే 5 generations Android అప్డేట్స్ వస్తాయి. అంటే Android 21 వరకు అప్డేట్స్ వస్తాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇక UI ఇది ColorOS కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా ఉంటాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ తో పాటు చాలా బ్లోట్వేర్ కూడా ఉంటుంది. దాదాపు 16 బ్లోట్వేర్ యాప్స్ నేను ఇందులో అన్ఇన్స్టాల్ చేశాను. ప్రీ ఇన్స్టాల్డ్ గా 16కు పైనే బ్లోట్వేర్ యాప్స్ వస్తాయి. అలాంగ్ విత్ ఒప్పో వాళ్ళ ఫేవరెట్ హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ కూడా ఉంటాయి. వీటిని మీరు సెటప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిజేబుల్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఫోన్ సెటప్ చేసేటప్పుడు కూడా లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అని, పర్సనలైజ్డ్ యాడ్స్ అని, ఇలా కొన్ని ఫీచర్స్ మీరు డిజేబుల్ చేసుకోవాలి. డిజేబుల్ చేసిన తర్వాత కూడా చాలా బ్లోట్వేర్ యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటన్నిటి మీరు మాన్యువల్ గా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. కాల్స్ సిగ్నల్స్ బాగున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. యాక్సిడెంటల్ కాల్
కాల్ డ్రాప్స్ కానీ కాల్ జంపింగ్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ నేనేం ఫేస్ చేయలేదు. సార్ వాల్యూ కూడా హెడ్ సార్ వాల్యూ 1.182 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ 0.852 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ కాలింగ్ యూఐ ఓడెలతో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టు ఏమి వినిపించదు. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ లోకి వెళ్ళిపోయామంటే సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసానిక్ కాదు. 60,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక్కడ అల్ట్రాసానిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 50,000 రూపాయల ఫోన్స్ లో కూడా ఇప్పుడు అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చేస్తున్నారు. దీనిలో స్టిల్ ఇంకా ఆప్టికల్ ఇచ్చారు. అండ్ దీనిలో ఎన్ఎఫ్సి ఉండదు, అది ఇంకొక కాస్ట్ కటింగ్. బ్లూటూత్ 5.4 తోడు వస్తుంది, వైఫై 6 తోడు వస్తుంది. బ్లూటూత్ వర్షన్ వైఫై కూడా లేటెస్ట్ ఇవ్వలేదు. ఈ ప్రైస్ లో మనం వైఫై 7 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇండియాలో ప్రెసెంట్ వైఫై 7 సపోర్ట్ లేదు, బట్ అయినా కానీ 60,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నప్పుడు ఫ్యూచర్ కోసం వైఫై 7 తీసుకొని రావాలి. ఇక్కడ కూడా వీళ్ళు కాస్ట్ కటింగ్ చేశారు. అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా యూఎస్బీ 2.0 పోర్ట్ తోడు వస్తుంది, 3.0 పోర్ట్ కాదు. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ స్లో ఉంటాయి. అండ్ ఐఆర్ బ్లాస్ట్ తోడు వస్తుంది. ఐపీ రేటింగ్ IP66, 68, 69, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. అండ్ జనరల్ గా ఒప్పో ఫోన్స్ లో ఇక్కడ యాక్షన్ బటన్ లాంటి బటన్ ఒకటి ఇస్తారు. మీకు ఒప్పో ఫైండ్ X9 వీడియోలో కూడా చూపించా. ఒప్పో అండ్ వన్ ప్లస్ ఫోన్స్ లో ప్లస్ కి అంటారు, ఒప్పో ఫోన్స్ లో ఏదో అంటారు, మర్చిపోయా. ఆ బటన్ దీనిలో ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఆ బటన్ ఫంక్షనాలిటీస్ బాగుంటాయి. మైండ్ స్పేస్ ని యాక్టివేట్ చేయడానికి కానీ, లేదా ఫోన్ ని రింగ్ అండ్ సైలెంట్ మోడ్ లో పెట్టడానికి కానీ, వాటి ఫంక్షనాలిటీస్ బాగుంటాయి. దీనిలో ఆ బటన్ మిస్ అవుతుంది. ఇక కంక్లూజన్ లోకి వెళ్ళిపోతే ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి మళ్ళీ సమరైజ్ చేసుకున్నాం అంటే, ఫస్ట్ ప్లస్ పాయింట్స్, డిజైన్ అండ్ కాంపాక్ట్ సైజ్ ఒక ప్లస్ పాయింట్, బ్యాటరీ లైఫ్ ఒక ప్లస్ పాయింట్, కెమెరా క్వాలిటీ ఒక ప్లస్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ కెమెరా వీడియో అయితే ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే కూడా మైనస్ పాయింట్ కాదు, ప్లస్ పాయింట్ కాదు. ఆ ప్రైస్ కి ఏమీ కాంప్రమైజ్ చేయలేదు. ఆ ప్రైస్ కి డిస్ప్లే ఓకే, ఒక జనరల్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ కాదు, మైనస్ కాదు, జనరల్ ఆస్పెక్ట్. కాన్స్ అంటే మైనస్ పాయింట్స్ చూసామంటే 60,000 రూపాయల ప్రైస్ కి మరీ కాస్ట్ కటింగ్స్ ఎక్కువ చేశారనిపించింది. అక్కడ LTPO డిస్ప్లే ఇవ్వలేదు, LTPS మాత్రం ఇచ్చారు. NFC లేదు. అండ్ బ్లూటూత్ వైఫై వెర్షన్స్ కూడా లేటెస్ట్ అని తీసుకొని రాలేదు. USB పోర్ట్ కూడా స్లో తీసుకొని వచ్చారు. ఇవన్నీ కాస్ట్ కటింగ్స్ అనమాట. వీటితో పాటు ప్రాసెసర్ అక్కడ పనిగానిస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే 60,000 రూపాయల దగ్గర ఇంకా బెటర్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఆబ్వియస్లీ ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ కాబట్టి ప్రాసెసర్ మీద వీళ్ళు ఏమి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. జస్ట్ ఫోన్ కంటికి చూడడానికి బాగుండాలి, కెమెరా ఓపెన్ చేయగానే కెమెరా తోటి ఇంప్రెస్ అవ్వాలి. ఇది కూడా సేమ్ అదే ఫార్ములా తోటి తీసుకొని వస్తారు. కంటికి చూడగానే చాలా బాగా కనిపిస్తుంది, ప్రీమియం గా కనిపిస్తుంది, ఐఫోన్ మోడల్లో కనిపిస్తుంది. బయట ఆఫ్లైన్ స్టోర్స్ లోకి వెళ్ళి చూసేదంతా ఇదే. ఫోన్ చూడగానే అర్రే భలే ఉందా, ఐఫోన్ మోడల్లో ఉందా అనుకుంటారు. డిజైన్ చూసి ఫస్ట్ పడిపోతారు. దాని తర్వాత కెమెరా ఓపెన్ చేస్తారు, ఫ్రంట్ కెమెరా ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి చాలా మందికి ఫ్రంట్ కెమెరా ఇంపార్టెంట్, ఫ్రంట్ కెమెరా చూసి పడిపోతారు. డిజైన్ చాలా బాగుంటది, కెమెరా చాలా బాగుంటది, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. బట్ ప్రాసెసర్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లో కొన్ని కాస్ట్ కటింగ్ చేశారు, కాంప్రమైజెస్ ఉంటాయి. సో నన్ను అడిగితే ఈ ఫోన్ అసలు 60,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ కాదు. ఒకవేళ మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలనుకున్నా కానీ దీనికంటే నాకు Vivo X200 FE బెటర్ చాయిస్ అనిపిస్తుంది. దానిలో దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ కూడా దానిలో చాలా బాగుంటాయి. ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. దానిలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. సో దీనికి 60,000 రూపాయలు పెట్టుకునే కంటే Vivo X200 FE దీంతో కంపేర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ చాయిస్ అనిపించుకుంటుంది. లేదు ఖచ్చితంగా నేను Oppo Reno 15 Pro Mini తీసుకోవాలనుకుంటున్నాను, ఎంత ప్రైస్ కి వస్తే తీసుకోవచ్చు. 50,000 రూపీస్ లోపు వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్ లో ఒకసారి ట్రై చేయండి. ఆఫ్లైన్ లో ఎక్కడన్నా మీకు 50,000 కి 51,000 కి అలాగని ఈ ఫోన్ దొరికితే ఆ ప్రైస్ కి ఓకే తీసుకోవచ్చు. ఈవెన్ ఆ ప్రైస్ కి చెప్పాలన్నా కానీ వాల్యూ ఫర్ మనీ కాదు. బట్ కాంపాక్ట్ సైజ్ ఫోన్ చూడడానికి ప్రీమియం ఉంది కాబట్టి 50,000 రూపాయల వరకు పెట్టచ్చు. 60,000 రూపాయలు అయితే మరీ టూ మచ్ ప్రైస్ అనిపించింది. అండ్ ఈవెన్ ఆ 50,000 రూపాయలకి తీసుకునే వాళ్ళు కూడా ప్రాసెసర్ తోటి నాకు పెద్ద పని లేదు, అంటే ప్రాసెసర్ పనిగానిస్తే చాలు, డైలీ డే టు డే యూస్ కి మీడియం యూజర్స్ కి బాగుంటే చాలు, మరీ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అక్కర్లేదు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకపోయినా, NFC లేకపోయినా నాకు పర్లేదు అనుకున్న వాళ్ళు 50,000 రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను. వీడియో మీద వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ నా బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అసలు ఈ ఫోన్ రివ్యూ చేయాలని నాకు ఉద్దేశం లేదు, ఓన్లీ మీరు అడిగారని ఈ ఫోన్ ని కొనుక్కొని రివ్యూ చేస్తున్నాను. దీంతో పాటు మళ్ళీ మోటో సిగ్నేచర్ కూడా కొన్నాను. సో కంటెంట్ లో ఏ మాత్రం వర్త్ ఉంది అనిపించినా, వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనిపించినా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయటం మాత్రమే కాకుండా డైలీ ఛానల్లో వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.